గుడ్ మార్నింగ్. చాలా గట్టిగా చెప్పాలి, మంచి భోజనం పెట్టే మీకు. ఈ ఓరియంటేషన్ డే సందర్భంగా మీ అందరికి కూడా శుభాకాంక్షలు. మీరందరూ కూడా మల్లారెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీలో అడ్మిషన్ తీసుకున్నందుకు మీ అందరికి కూడా ధన్యవాదాలు. ఈ ఓరియంటేషన్ మన ప్రిన్సిపల్ డాక్టర్ మురళి గారు, అదే మాదిరిగా డైరెక్టర్ మా శాలిని, మా కోడలు శాలిని గారు, ఎంఆర్సి ప్రిన్సిపల్ అశోక్ గారు, మా సన్ డాక్టర్ భద్రారెడ్డి గారు, మా మన్మరాలు చందన, రాజేశ్వరరెడ్డి అడ్మినిస్ట్రేటర్, మిగతా మా ప్రొఫెసర్స్, టీచర్స్, పేరెంట్స్, స్టూడెంట్స్ అందరికీ కూడా నమస్కారం. చాలా సంతోషం. మీరు కూడా, మీ పిల్లలు అదృష్టవంతులు, మీరు అదృష్టవంతులు, నేను కూడా అదృష్టవంతులు. ఎందుకంటే మీరు మంచి కాలేజీలో అడ్మిషన్ తీసుకున్నారు. ఏది ఇప్పుడు చూసింది కదా మీరు వీడియో అంతా కూడా, కూడా చూసింది కదా. నేను రాబోయే 5-6 సంవత్సరాల ముంగట ఏం జరుగుతుందో అది మీకు ఏఐలోకి పోయి నేనే చూపించిన మీ అందరికీ కూడా. గట్టి ఒకసారి సపోర్ట్ కొట్టింది. ఇక మళ్ళీ లాస్ట్ దాకా కొట్టొద్దు సపోర్ట్. ప్రపంచమంతా మారుతా ఉంది. ప్రపంచమంతా కూడా రోజు 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 మారుతా ఉంది. ఆ మార్పు తగ్గట్టు మనం మారితేనే మనం మార్కెట్లో సక్సెస్. ప్రపంచంలో 2 షార్టేజ్ ఉంది. నేను ప్రపంచమంతా తిరిగిన. ఒకటి స్కిల్, రెండోది టెక్నాలజీ. ఆ 2 ఉంటే మన పిల్లలకు ప్రపంచంలో లీడ్ చేయవచ్చు, ప్రపంచాన్ని ఏలొచ్చు. స్కిల్, టెక్నాలజీ, ఆ 2 కూడా మీకు ఈ కొత్త కొత్త కోర్సులలో మీకు లభిస్తుంది. మీకు వీడియోలో చూపించిన, మీకు సినిమా చూపించినట్టు చూపించిన, మీకు 3D సినిమా చూపించినట్టు చూపించిన, మీకు కళ్ళకు కట్టినట్టుగా చూపించిన రాబోయే ప్రపంచం ఎట్లుంటుంది. మనం ప్రపంచంలో 6-7 సంవత్సరాల వెనుకకున్నాం ఇప్పుడు మనం. ఒకప్పుడు చైనా, మనకంటే దరిద్రం ఉండే చైనా, గరీబ్ దేశం ఉండే చైనా 30 ఏళ్ల కింద. కానీ అలా చైనా ప్రపంచానికి అప్పిస్తుంది. అంత పెద్ద దేశమైంది. ఎందుకు అయింది? మనకు వాళ్ళకి తేడా ఎందుకు? 30 ఏళ్ళలో ఇంత మార్పు ఎందుకు వచ్చింది చైనాలో? మనం దాన్ని బీట్ చేయలేకపోయినాము. మనం ఇంత వెనుకబడి ఎందుకున్నాము? 30 ఏళ్ళలో వాళ్ళంతా ముందుకు దూసుకొని పోయినరు, మనం ఇంత వెనుకబడి ఉన్నాం. వల్ల 30 ఏళ్ళ కింద వాళ్ళకంటే మనమే బాగున్నాం. వాళ్ళు ఏం చేశారంటే, ప్రతి ఒక్క అమ్మాయి చదువుకుంటుంది, జాబ్ చేస్తుంది. మన దగ్గర ఇప్పుడు మన హాల్లోనే 50% లేడీస్ హౌస్ వైఫ్లోనే ఉంటారు. ఎవరు వర్క్ చేయరు మన దగ్గర. అమ్మాయిలు చెయ్యలే, వంట వండాలి, ఇల్లు ఉడవాలి, మొగానికి తయారు చేసి టిఫిన్ కట్టి పంపించాలి. జీవితాంతం ఇదే. చైనా అట్లా కాదు, ప్రతి లేడీస్ పని చేయాలి కంపల్సరీ. అందుకే ఆ దేశం అంత అడ్వాన్స్గా అయింది, అంత ముందుకు పోయింది, అంత ఫైనాన్స్లో కూడా అంత గొప్ప దేశం అయింది. ఇప్పుడు మనకు అవకాశం వచ్చింది. మన పిల్లలు మంచి స్కిల్తో ఉన్నారు, మంచి టాలెంట్ ఉన్నారు, మంచి స్మార్ట్ ఉన్నారు, మంచిగా దూసుకుపోతున్నారు. మన పిల్లలకు అవకాశాలు కల్పిస్తే ఇప్పుడు ప్రపంచంలో మనమే లీడ్ చేస్తాం. ప్రపంచం అంతా కూడా మన పిల్లల కోసం ఎదురు చూస్తున్నారు. నేను ప్రపంచం అంతా తిరిగినా, ఎక్కడ కూడా యువ ఇంజనీర్లు లేరు, యువ డాక్టర్లు లేరు, యువ ఫార్మసీ లేరు. ఈరోజు చైనా కానీ, జపాన్ కానీ, కొరియా కానీ, తైవాన్ కానీ
అమెరికా కానీ ప్రపంచమంతా యువకుల షార్టేజ్. నేను మొన్న జపాన్ పోయినా, అక్కడ 110 ఏళ్ళు బతుకుతారు మనుషులు, రిటైర్మెంట్ లేదు. 70-80 ఏళ్ళకు కూడా ఇంకా జాబ్ చేస్తూనే ఉంటారు, గవర్నమెంట్ జాబులు చేస్తూనే ఉంటారు, పోలీస్ డ్యూటీ చేస్తూనే ఉంటారు, కానీ రిటైర్మెంట్ లేదు. ఎందుకు లేదు రిటైర్మెంటు? కొత్తగా పిల్లలు పుడతలేరు, పెళ్ళిళ్ళు చేసుకుంటలేరు, ఎవ్వరు మరిచిపోయి పెళ్ళిళ్ళు చేసుకున్నా కానీ పిల్లలను కట్టలేరు. కొత్త యువకులు లేరు, కొత్త పిల్లలు లేరు, కొత్త ప్రొడక్షన్ లేదు. అది ప్రపంచమంతా, చైనా, జపాన్, కొరియా, తైవాన్, ఎక్కడ కూడా లేదు. మరి యువకులు ఉన్నారంటే ఎక్కడున్నారు? మన భారతదేశంలో ఉన్నారు, మన మల్లారెడ్డి కాలేజీలో ఉన్నారు. పుట్టకమని చెప్పినా జోష్ రాకుండా ఇంకా టైం ఉంది. ఇంకా మన పిల్లలు ఆనిముత్యాలు, డైమండ్స్, వాళ్ళను తయారు చేసుకోవాలి. పాత చదువులు చదివితే రాదు వాళ్ళకు, టెక్నాలజీ చదవాలి. ప్రపంచంలో షార్టేజ్ ఏముంది? టెక్నాలజీ, స్కిల్, ఆ రెండు నేర్పియాలి. అది ఇప్పుడు నేను కంకణం కట్టుకున్నా, మా స్టాఫ్ కానీ, మా ప్రిన్సిపల్స్ కానీ, మా స్టాఫ్ కానీ. ఇక్కడ 250 ఎకరాలు, ఇండియాలో 3 యూనివర్సిటీలు ఉన్నాయంటే అది ఏకైక వ్యక్తిని నేనే నంబర్ 1. కొట్టగుని సప్పట్లు. ఇండియాలో 3 డీమ్డ్ యూనివర్సిటీలు నడుస్తున్నాయంటే ఎక్కడ నడుస్తున్నాయి? మైసమ్మ కూడా, మల్లారెడ్డిలా 100% అడ్మిషన్స్ కంప్లీట్ అయినాయి. ఎందుకు అయినాయి? మల్లారెడ్డి. మల్లారెడ్డి ఏమన్నా డాక్టరా? మల్లారెడ్డి ఏమన్నా టీచరా? మల్లారెడ్డి ఏమన్నా బీటెక్ పాస్ అయిందా? ఏమీ లేదు. మల్లారెడ్డి ముఖం చూసి మీరంతా అడ్మిషన్ తీసుకురా. ఇప్పుడైతే మల్లారెడ్డి ముఖం చూసే తీసుకున్నారు, ఎందుకంటే మా పిల్లలు మంచిగా పర్ఫెక్ట్ తయారవుతారు. ఇంతకుముందు ఒకటి శపథం చేసిన నేను, ప్రపంచం తగ్గట్టు పిల్లలను తయారు చేయాలి. మా స్టాఫ్ను కూడా అదే మాదిరిగా తయారు చేస్తున్నా, తీసుకొచ్చిన చేస్తున్నా. ఎందుకంటే డే 1 నుంచి పాత చదువులు, ఇప్పుడు మనకు జైంట్లు ఉన్నాయి, మీరు కూడా అంతా జైంట్ సిలబస్. మనం ఇంకా ఫస్ట్ ఇయర్లోనే పాత 50 ఏళ్ళ సిలబస్, 50 ఏళ్ళ సంది ఏది వస్తుందో అదే సిలబస్ చెప్తా ఉంటాం. ఫస్ట్ ఇయర్లో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇవన్నీ కూడా నన్ను కొందరు తిడుతున్నారు. ఇంగ్లీషు మల్లారెడ్డికి ఇట్లా చెప్తున్నాడు అని, ఏమన్నది ఇట్లని. నా పిల్లలను తయారు చేయాలి ప్రపంచం తగ్గట్టు. ఇప్పుడు మైక్రోసాఫ్ట్లో జాబ్ రావాలంటే ఏం చేయాలి? ఫిజిక్స్ చదివితే జాబ్ వస్తుంది, మ్యాథ్స్ చదివితే జాబ్ వస్తుంది. ఇంగ్లీష్ రాదా మన పిల్లలకు? సిబిఎస్ఈలో బ్రహ్మాండంగా 90% పాస్ అయ్యి వచ్చింది. రోజులంతా బ్రహ్మాండంగా ఇంగ్లీష్ మాట్లాడతారు. ప్రపంచంలో బెస్ట్ ఇంగ్లీష్ మాట్లాడతారు ఎవరంటే మన తెలుగు పీపుల్, మన తెలంగాణ, మన ఇండియా పీపుల్. మంచి ధారాళంగా, క్లియర్గా, క్లారిటీగా ప్రపంచంలో ఏ కారణాలు పోయినా మన ఇంగ్లీష్ అర్థమవుతుంది. ప్రపంచంలో ఆ చైనా వాళ్ళు, జపాన్ వాళ్ళు ఏముంటుంది, వాళ్ళకి ఇంగ్లీషే మాట్లాడి. అంత మంచి ఆనిముత్యాలు బ్రహ్మాండంగా మన పిల్లలు ఉన్నారు ఇక్కడ. వాళ్ళను మనం మైక్రోసాఫ్ట్, గూగుల్కు, ఫేస్బుక్కు, యాపిల్కు, అమెజాన్కు తగ్గట్టుగా మనం తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఇంతకుముందు అంటే పాత కోర్సులు ఉండే, అవిటికి డిమాండే ఉంది. ఇప్పుడు కూడా మెకానికల్కు, సివిల్కు, ఏరోనాటికల్కు జాబులు కంపల్సరీ వస్తున్నాయి అవి. కానీ ఇప్పుడు ఏఎల్ఎంఎల్, డేటా సైన్స్, కంప్యూటర్ సైన్స్, ఐటీ చదవాలంటే టెక్నాలజీ కంపెనీలకే పోవాలి, వాళ్ళ తగ్గట్టు మనం తయారు కావాలి. అందుకే మొత్తం టెక్నాలజీ సిస్టమే పెట్టేసిన. పిల్లలను ప్రపంచం తగ్గట్టు తయారు చేయాలని డిసైడ్ చేసుకున్నాం. ఎక్కడ పోయినా మన పిల్లలకు 2nd, 3rd ఇయర్లోనే ఉద్యోగాలు రావాలి. ఆ సిస్టమ్ అంతా కూడా డెవలప్ చేసిన, దాని తగ్గట్టుగానే మీ పిల్లలను కూడా తయారు చేస్తా గ్యారంటీగా. ఎందుకంటే పిల్లలకు మంచి అవకాశాలు ఉన్నాయి. పిల్లలు పర్ఫెక్ట్గా స్మార్ట్ ఉన్నారు, స్కిల్ ఉంది, అంత ఉంది. వాళ్ళకి టెక్నాలజీ నింపాలి. వాళ్ళని పాడు చేసేది ఎవరు? తల్లిదండ్రులు. ఎందుకంటే మన దగ్గర తెలంగాణలో పండుగలు ఎక్కువ. రేపు 27వ తారీఖు గణపతి, ఫస్ట్ ఇయర్ స్టార్ట్ కాగానే గణపతి వస్తారు. దాని తర్వాత దసరా వస్తుంది, నవరాత్రి. ఇవో 10 దినాలు, అవో 10 దినాలు పోతాయా? మళ్ళీ దాని తర్వాత దీపావళి వస్తుంది.
దాని తర్వాత సంక్రాంతి వస్తుంది, దాని తర్వాత మార్చి వస్తుంది, ఏప్రిల్లో ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ అయిపోతాయి, ఈయన పాస్ అయిపోతాడు. ఏం చదివినా అంటే ఏమీ లేదు. కొత్త కొత్త దోస్తులు సురువైనరు, కొత్త కొత్త ఫ్రెండ్షిప్స్ సురువవుతారు. తల్లిదండ్రులు కూడా మంచి మంచి బట్టలు ఇప్పిస్తారు. ఇక మగపిల్లలకైతే మంచి మోటార్ సైకిల్ ఇప్పిస్తారు. అమ్మాయిలకేమో కొత్త కొత్త ఫంక్షన్లు, నా బిడ్డ ఇంజనీర్ చదువుతుందని ఫ్యాషన్ షో మాదిరిగా కొత్త డ్రెస్ వస్తా కొత్త డ్రెస్ ఇప్పిస్తారు. మన దగ్గర ఒక పెళ్లి అయితే ఒక ఎంగేజ్మెంట్, ఒక సంగీత్ పార్టీ, ఒక రిసెప్షన్, ఒక పెళ్లి, ఇవన్నీ ఫంక్షన్లు కాక పండుగలు కాక మళ్ళీ పెళ్ళిళ్ళు, ఇవన్నీ రకరకాలు ఉన్నాయి మన తన. దయచేసి మీ తల్లిదండ్రులు, మీరు ఎట్లయినా, ఇప్పుడు నాది 73 ఏళ్ళు, నేను ఇప్పటికీ 9 గంటల సంది రాత్రి 9 గంటల దాకా పనిచేస్తాను. ఎందుకు? నా తన పైసలు లేక పనిచేస్తున్నా, నాకు భూములు లేకనా, నా తన బొచ్చ పైసలు లేవు, రూమ్ నీడ పైసలు లేనా, 3 సార్లు ఇన్కమ్ ట్యాక్స్ రేట్ చేసిర్రు. నాకు 800 ఎకరాల భూమి ఉంది. అసలు నేను 1000 ఏళ్ళు పిల్లలు, మన్మరాళ్ళు, తరతరాలు తింటే తరగతి ఆస్తి. నేను ఉండేది దేంట్లో ఉంటే ఉంటా, పోయిన పిల్ల 300 గజాలలో ఉంటా, 35 ఏళ్ళ సంది ఉంటా. మా అమ్మ నాయన పొలంలో కట్టించి నిండే పోయిన పిల్ల. ఈ ఊరు ఎవరిది పుడతా? మా అమ్మమ్మలు. చిన్నప్పుడు పోయిన పల్లికి వెళ్ళి నడుచుకుంటూ వస్తుంది మా అమ్మ పడి. ఇవాళ ఈ ఊర్లో ఎట్లుందంటే 30 ఇళ్ళు ఉండే, ఇవాళ 550 ప్రైవేట్ హాస్టల్సే ఉన్నాయి. నా దగ్గర 10,000 మందికి ఉన్నది హాస్టల్స్. బయట బిల్డింగ్లు మీరు చూడు, సింగపూర్ బిల్డింగ్లో లెక్కనే, ప్రతి బిల్డింగ్ హాస్టలే. 550 బిల్డింగ్లు ఉన్నాయి. అంటే ఒక హబ్బు తయారైంది, ఎడ్యుకేషనల్ హబ్బు. ఎక్కడికి వెళ్ళినా రావచ్చు, తక్కువ రేటుకు హాస్టల్ దొరుకుతుంది, తక్కువ రేటుకు మళ్ళీ ఇంటి దగ్గర సీట్ దొరుకుతుంది. అందుకే ఇంత ఫేమస్ అయింది ఊరు. మీకు ఇంకో విషయం చెప్తాను.